హే గాయస్, ఇప్పుడే హే బల్వంత్ మూవీ అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాను. మూవీ చూస్తున్నంతసేపు నా ఫీలింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది మూవీ. మంచి పాయింట్తోనే తీసుకున్నారనిపించింది. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గాయస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి రివ్యూలు, హానెస్ట్ రివ్యూలు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, హే బల్వంత్ మూవీ చూస్తున్నంతసేపు నాకు చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంది. ఆ ఫీలింగ్ ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఉండే మెయిన్ పాజిటివ్ వచ్చేసరికి కామెడీ అని చెప్పాలి. ఇంకా సుహాస్ గారు, నరేష్ గారు వీళ్ళ క్యారెక్టరైజేషన్స్ అని చెప్పాలి. ఇంకా తీసుకున్న ప్లాట్ చాలా మంచి ప్లాట్. ఇంకా మూవీ ఓవరాల్గా అయితే మంచి ఫీల్ గుడ్ మూవీ అనేసి అని చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ. ఇలాంటి మూవీలు చాలా తక్కువ అయిపోయాయి. సుహాస్ స్టోరీ సెలక్షన్లో మాత్రం ఖచ్చితంగా మంచి మార్కులు కొట్టేశాడనే చెప్పాలి. నాకు పెద్దగా ఎక్కలేదు కానీ, అంటే మూవీ బాగుంది ఓవరాల్గా. కొన్ని సీన్లు కొంచెం మైనస్లు అయితే ఉన్నాయి. మైనస్ల గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాము. ఫస్ట్ మైనస్ వచ్చేసరికి మ్యూజిక్ అని చెప్పాలి. మ్యూజిక్ పెద్దగా ఎక్కల. చాలా మంచి మ్యూజిక్ బడును ఉంటే కొన్ని సీన్లు చాలా ఎలివేట్ అయ్యేవి. అక్కడక్కడ కొంచెం మ్యూజిక్ డల్ అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్లో అయితే కొంచెం చాలా లోగా అనిపిస్తుంది మ్యూజిక్ అయితే. అదేవిధంగా ఇప్పుడు మైనస్ల విషయానికి వచ్చేస్తే మాత్రం మెయిన్ మైనస్ వచ్చేసరికి ఎగ్జిక్యూషన్ ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు. చాలా ఈ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటుంది సినిమా. పెద్దగా ఇంపాక్ట్ ఉండే సీన్లు ఎక్కువ పడతా ఉండవు. ఓన్లీ కామెడీతో రన్ అయిపోతుంది. లాస్ట్ క్లైమాక్స్లో మాత్రమే నీకు ఎమోషనల్ సీన్స్ చూపించారు. అది కూడా ఒక మైనస్ అనే చెప్పుకోవాలి. అక్కడక్కడ క్రింజ్ కామెడీ అనిపిస్తుంది. కొంచెం కామెడీ కూడా అనుకున్నంత రేంజ్లో అయితే లేదు కొన్ని దగ్గరలో అయితే. ఇంకా మూవీని కొంచెం ఓపికగా చూడాలి. ఓవరాల్గా 2 hours 10 minutes ఎంత ఉన్నట్లుంది మూవీ అయితే ఓవరాల్గా మంచి మూవీ. ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఇది ఏ రేటెడ్ మూవీ, ఎందుకంటే దాంట్లో కొంచెం సినిమా చూస్తే అర్థమవుతుంది. స్పాయిలర్ చెప్పినట్లు అవుతుంది చెప్తే మాత్రము. మూవీ అయితే నాకు ఓవరాల్గా గుడ్ అనిపించింది. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. కాకపోతే కొంచెం మైనర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. అది ఒకసారి మీరు చూసిన తర్వాత మీ ఫ్యామిలీని తీసుకెళ్ళాలో లేదో మీరే డిసైడ్ అవ్వాలి. మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసరికి 3/5 అనుకోవచ్చు. అంటే మంచి సినిమానే, కాకపోతే ఎగ్జిక్యూషన్ కరెక్ట్ కాలేదు. ఎగ్జిక్యూషన్ బాగుండి ఉంటే ఇంకా బాగుండేది మూవీ అనిపించింది నాకైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ. జై హింద్.